చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఇక్కడ డిబేట్ జరుగుతోందల్లా శివాజీ మాట్లాడిన మాటలకి అటు అనసూయ రియాక్ట్ అయిన రియాక్షన్కి అది కాస్త మహిళలందరూ దాదాపుగా 95% సో ఆయన మాట్లాడిన మాటలు తప్పు పడుతూనే ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు, బట్టలు సరిగ్గా వేసుకుందాం అన్న రకంగానే హీరోలకు మీరు కూడా సజెస్ట్ చేశారు. కానీ నా అన్వేషణ వచ్చి దీంట్లో ఏదో రకంగా హైలైట్ కావాలని చెప్పి పిచ్చి పదాలు ఉపయోగించి దరిద్రపు నికృష్టపు మాటలు మాట్లాడుకొచ్చారు. వాడి మాటలపైన మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆయన భారతదేశంలో పుట్టిందని ఆయన మర్చిపోయిండు. ఏం మాట్లాడుతుండ్రు? ఒక మహిళను పట్టుకొని అంత నీచంగా పుచ్చకాయ ఏంటి, ఆ క్యారెట్ ఏంటి, ఏం మెసేజ్ ఇస్తుండే ఆయన సొసైటీకి? కొంచెమైనా సిగ్గు శరం ఉందా వాడికి? ఏమన్నా అన్నమే తింటుండు కదా. ఫస్ట్ నేను ఒకటే అంటున్నా, భారతదేశాన్ని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఎంత గానము వీడు అవమానించిండు. వీని ఖచ్చితంగా వీనైతే ఇండియా రానియొద్దు. వాళ్ళ తల్లిదండ్రులు మరి వాళ్ళ అన్నదమ్ములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా నేను కోరుతున్నా. అసలు నువ్వు ఏం మనిషివిరా, ఏం మాట్లాడుతున్నావు? భారతదేశం అంటే చెత్తనా? ఏడ పుట్టినవరా నువ్వు? ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగినావా? భారతీయులు అంటే ప్రతి ఒక్కరు ఎంతో మంది విదేశాలల్లా ఎంత మర్యాద ఇస్తారు మన దేశానికి. ఏం మెసేజ్ ఇస్తున్నారు వీడు సొసైటీకి? ఏమన్నా మాట్లాడే విధానమేనాది? ఎక్కడ పుట్టి వచ్చిండు వీడు ఇంతకి? భారతదేశంలో పుట్టి ఎలా విదేశాలు తిరుగుతున్నావు? మరి నా భారతదేశానికి మరి భారతదేశం కన్నా కనీసం వీడు ఏమన్నా సపోర్ట్ చేసిండా? ఏ ఒక్కటన్నా నా దేశానికి నేను ఇట్లా చెయ్యాలి కదమ్మా. ఆయన మాట్లాడుకున్న మాటల్లో ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఎవరు మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో మాట్లాడుకొచ్చారు. స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు, అంతవరకు ఓకే. ఆ వీడియోలో డైరెక్ట్గా ఆయన అనసూయ అనే పేరునెత్తి కూడా అనసూయకు సపోర్ట్ చేసుకొచ్చాడు, ఓకే. కానీ ఆ తర్వాత దరిద్రాన్ని దేవి దేవతలు ఉద్దేశించి తప్పుడు పదాలు మాట్లాడాలి. నేను ఇక్కడ దయచేసి చాలామంది ఏం మాట్లాడని రకంగా అనుకోవచ్చు, బట్ నేను చెప్పలేకపోతున్నా దరిద్రాన్ని. సో ఆ మాటలు నిజంగా ఎవరు మాట్లాడకూడని మాటలు. తర్వాత ఆ ముందు ఆ పుచ్చకాయ పెట్టుకోవడాలు, అది ఇంకేదో పదార్థం తీసుకొచ్చి దాన్ని ఎట్లా గలీజ్గా పోర్ట్రే చేయాలి. సైంటిస్ట్ అనుకున్నాడు వానికి వాడు. అది ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా చూసే వాళ్ళు ఉంటారు. సో అమ్మ ఒక కాల్ ఉన్నారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట, ఫోటోగ్రాఫర్ మార్క్ అంట ఫ్రమ్ కడప. ఆ నాన్ వేషన్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట. ఆయన ఏదో మాట్లాడతారంట, మాట్లాడిద్దాం ఫస్ట్ ఆయనని. మార్క్ గారు మాట్లాడండి. మార్క్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న లైవ్ పెట్టాడు ఒకటి లేడీస్ తో. ఓకే. అసలు అతను అంటే ఒక 7-8 మంది మాట్లాడారు, లేడీస్ 7-8 మంది మాట్లాడారు. అతనికి ఏదైనా సపోర్ట్ గా మాట్లాడితే లైవ్ లో కంటిన్యూ అవుతున్నాడు. లేదు నేను జరిగిన శివాజీ గారి గురించి కానీ, అనసూయ గారి గురించి కానీ, ఏదైనా వీళ్ళు గరికపాటి గారి గురించి కానీ ఏదైనా అడిగితే లైవ్ కట్ చేస్తున్నాడు, వాళ్ళకు సమాధానం చెప్పుకున్నాడు. అసలు ఆడ జరిగిన సంఘటనకు అతను మాట్లాడేదానికి ఆ గరికపాటి ఆయన కుటుంబం ఎట్లుండాలా, సమాజంలో ఎట్లుండాలా అని అంత గొప్ప మాటలు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసి ఆయన ఏం చెప్తున్నాడు, డ్రెస్ బయటికి వెళ్ళినప్పుడు గౌరవంగా వెళ్ళండి, ఇబ్బందికరంగా ఉంటదని చెప్పి ఇద్దరు శివాజీ గారు గరికపాటి గారు చెప్పినారు. దాన్ని ఇతను ఎట్లా చేస్తున్నాడంటే హిందువుల మీదకి మళ్ళీ చేసినాడు, ఇట్లా క్రిస్టియన్ మీదకి మళ్ళీ చేసినాడు. అసలు మీరు లైవ్ ఒకసారి చూడండి. మన దేశము సబ్స్క్రైబర్స్ పెట్టుకొని ఎంత ఘోరంగా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు లైవ్ లో అతను. దానికి తోడు కొంతమంది మన వాళ్ళు కూడా లేడీస్ అతనికి సపోర్ట్ గా పోవడము. అంటే ఈ దరిద్రాన్ని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యల్ని సమర్థించే మహిళలు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఒక 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకు మన దేశము చాలా ఘోరంగా ఉందంట, చాలా అవమానకరంగా ఉందంట, లేడీస్ కు ఇబ్బందికరంగా ఉందంట. వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఇక్కడ మనం కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందంటే అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోవడాలు, కొంత ఇబ్బందికర వెధవలు ఉన్నారు, వెధవల్ని ఖండించండి, వెధవలు ఎటువంటి శిక్ష వేయాలని వేయండి. ఒక సంఘటన జరిగిందనంటే ఆ సంఘటనకు సంబంధించి అటు మతాలకి, కులాలకి అండ్ మేల్ ఫీమేల్ అండ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరం కలిసి పోరాడుతున్నాం కదా. అటువంటి సంఘటనలు జరగకూడదని అందరం కోరుకుందాం. అటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుందాం. కానీ ఈ రకమైన నీచ వ్యాఖ్యలకు కూడా సమర్థించే మహిళలు ఉన్నారంటే వాళ్ళకి మీరు వీడియో లైవ్ చూస్తానంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అంటే అనసూయ అడుగుతున్నటువంటి మాదిరిగా ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అంటే వాళ్ళ ఇష్టమని అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళలో ఒక ఆమె మాట్లాడింది సార్, నాకు అది ఇంట్లో ఉంటే ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే వాళ్ళ పాప ఇంట్లో పుట్టినట్టు డ్రెస్సులు వేసుకోవచ్చంట. ఎవరన్నా వస్తే ఇంట్లోకి వెళ్దామని చెప్పి మా పాపకు నేను చెప్పుకుంటున్నా, అట్లా ఇంట్లో ఎవరన్నా వచ్చినా మేము స్వేచ్ఛగా పెట్టుకోలేకున్నాము, బయట దేశాల్లో బాగుంది అంటే బయట దేశాల్లో ఇప్పుకొని తిరిగి వీధుల్లో అంటే చెడ్డీలు ఇట్లా వేసుకొని తిరుగుతానంటే ఇక్కడ కూడా తిరగాలనే ఉన్నారు వాళ్ళు.
ఆమె మాట్లాడిన విధానం ఒకసారి మీరు లైవ్ అతను పెట్టిన లైవ్ చూడండి. ఒక ఆమె మాట్లాడింది. ఓకే, ఏమంటోంది? పాప ఇంట్లో ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేదంట. ఓకే, అంటే స్వేచ్ఛ అంటే ఏంటి? దేంట్లో స్వేచ్ఛ లేదు వాళ్ళకి? వేసుకునే బట్టల్లోనా? అంటే సార్ ఇప్పుడు జరిగిన సమస్య అంటే స్వేచ్ఛ అంటే ఎందుకు దేంట్లో స్వేచ్ఛ కావాలా? ఇప్పుడు మా ఇంట్లో మాకు సిస్టర్స్ ఉన్నారు. అమ్మాయి మా సిస్టర్ ఒక అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, ఒక అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది, మా వైఫ్ కూడా పోయి జాబ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఏ రకమైన స్వేచ్ఛ? ఇప్పుడు వాళ్ళు పోయి స్వతంత్రంగా వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే స్వేచ్ఛ అంటే ఇప్పుడు బుద్ధి పుట్టినట్టు మనము ఒకరు మన దగ్గరికి వస్తున్నారంటే మనం ఉండే విధానం బట్టి కూడా వస్తారు కదా సార్ వాళ్ళు. ఓకే ఓకే, మనకు స్వేచ్ఛ కావాలంటే యాడికి స్వేచ్ఛ చెప్పండి మీరు? నాన్ వేసిన వ్యాఖ్యలు మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి చూసారు కదా, ఏమనిపిస్తోంది? చాలా రాంగ్ గా తీసుకెళ్తున్నాడు సార్. అసలు ఆ సబ్జెక్ట్ అతను మాట్లాడేది అసలు చాలా రాంగ్ గా తీసుకుపోతున్నాడు. ఒక్కసారి మీలాంటి చాలా మంది ఫాలోవర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకసారి ఆల్ఫా చూపిస్తాను మీకు, అది ఒకసారి పేషెంట్ పీసీఆర్. సో పెద్ద ఎత్తున అన్సబ్స్క్రైబ్స్ కేవలం 2 రోజుల్లోనే 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు వాడి ఛానల్ని. ఇక్కడ వాడు అనే నాకన్నా పెద్దవాడే కావచ్చు వయసు రీత్యా, బట్ నేను వాడు అనే సంబంధం ఎందుకు వాడాల్సి వస్తుందంటే చాలా నీచాతి నీచంగా బ్రదర్, చాలా నీచాతి నీచంగా వాడి ఎక్స్ప్లెనేషన్, వాడి వీడియోలు చూస్తే నిజంగా మా ఇంట్లో ఉండే అమ్మాయిలు కానీ ఎవరు చూసేవారు ఎవరైనా కూడా చి అని టూ అని ఊస్తున్నారు వాడి మీద. మనతో పాటు లైవ్లో ఉన్నది కూడా ఒక మహిళే కదా, అలాంటి వాళ్ళు టూ అని ఊంచేస్తున్నారు. ఏం చెప్పాలనుకున్నావు అసలు? నీ ఉద్దేశం ఏంటి? నువ్వేం చెప్పాలనుకున్నావు? కరెక్ట్గా పాయింట్ చెప్పు. నీ సపోర్ట్ ఏంటో చెప్పు. నీ సపోర్టర్స్కి నువ్వు నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నావో, లేకపోతే నీ లాంగ్వేజ్ ఏందో కొంత మంచిగా మాట్లాడు. ఆ వీడియో ఏంటి? దాంట్లో నువ్వు హిందూ దేవతల పేర్లు ఎందుకు తీసుకొచ్చావు? హిందూ దేవతల పైన అభ్యంతరకర వ్యాఖ్యలేంటి? గతంలో నువ్వే కదా 14 ఏళ్ల చిన్నారి పైన నేను ఈ రకంగా ఎంజాయ్ చేస్తానని చెప్పింది. చూడండి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కనబడుతున్నారు 28. నిన్న సండే రోజు 50,000 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తే, తర్వాత ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా 10,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంట. సో నేను ఆయనకు సంబంధించిన ఛానల్లో యూట్యూబ్ అన్సబ్స్క్రైబర్స్ అనేటువంటి విషయం పైన మీకు చెప్తూ ఉన్నాను. 20,000 మంది ఈ రోజు 20,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారంటే, ఇప్పటికే అఫీషియల్గా నేను వార్త చెప్పే సమయానికల్లా 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకునే వారు పెరుగుతూనే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాట్లాడదాం. మనతో పాటుగా మళ్ళీ పవని గారు ఉన్నారు. పవని గారి దగ్గరికి వెళ్తానండి. పవని గారు, సో ఏంటి ఆయన మాట్లాడిన భాష చూసినప్పుడు మీకు ఏమనిపించింది? లేకపోతే మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ మధ్య డిస్కస్ జరిగినప్పుడు ఈయన వ్యాఖ్యల పైన ఏమనిపించింది ఫస్ట్గా మీకు? భారతదేశం గురించి ఇంత నీచంగా మాట్లాడింది. నేను ఫస్ట్ ఆ వీడియో చూడగానే నేను షాక్ అయిపోయినా. అసలు నేను కూడా ఫాలోవర్నే, ఈయనకి మా హస్బెండ్ మా పిల్లలు అందరూ ఫాలోనే. చూడంగానే ఇమ్మీడియట్ గా నేనైతే నేను చేసింది కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పిన, నేను తీసేయండి అసలు వీడిని ఫాలో అవ్వద్దు. ఇంత నీచంగా ఇంత దరిద్రంగా మహిళల పట్ల వీడు ఏ ఉద్దేశం కలిగి ఇంత నీచంగా చూస్తున్నాడు? అసలు దేవతల గురించి మాట్లాడక వీడు ఎవడు? వీటి ఇంతకి ఎక్కడ పుట్టిండు, ఏడ పెరిగిండు? ఒక భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు వీడు? వీడికి అసలు రైట్ ఎక్కడ ఉంది? భారతదేశంలో పుట్టిన వాళ్ళ ఫాలోవర్స్ కావాలి, ఇక్కడ ఆస్తులు కావాలి, ఇక్కడ అన్ని కావాలి. అదే భారతదేశం దూషిస్తావా? బిడ్డ పుడుతుందంట, భారతదేశంలో రేపులు చేస్తారంట. సిగ్గు శర్మలని ముండగొడుకువి నువ్వు. నువ్వే 14 సంవత్సరాల అమ్మాయిని ఎంజాయ్ చేసిన అని చెప్పినావు. నువ్వు గాడికి వచ్చినట్టు 45 సంవత్సరాలు నీకు వచ్చినాయి. ఏం నేర్పిస్తున్నావు నువ్వు సొసైటీకి? సరే, ఆడవాళ్ళ పక్షాన నువ్వు మాట్లాడినావు అంటే ఒక అర్థం ఉంటది. అసలు అది కూడా లేకపోయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ తల్లికి చెప్పదే మాట. మిడ్డీలు వేసుకోవాలి, చెడ్డీలు వేసుకోవాలంటే మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు కదా ఆయన్ని. నేను ఎప్పుడు ఆయన వీడియోస్ చూడలేదు, ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎక్కడో మన దేశం గురించి మాట్లాడే గురించి కావాలి కానీ ఏ దేశానికి పోయి అక్కడ అది బాగా గొప్పగా ఉంది, మనకంటే ఆ దేశం గొప్పగా ఉంది, ఈ దేశం గొప్పగా ఉంది, అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఎంకరేజ్ చేయదలుచుకోలేదు కాబట్టి ఎక్కువ పట్టించుకోలేదు. బట్ వన్ మూమెంట్ ఆయన రెగ్యులర్ గా ఫాలో చేసింది ఏంటంటే, ఏదైనా కూడా ఎవరైనా కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి, నేను చేయలేదు అని చెప్పి చాలా మంది పైన ఆయన కోట్ చేస్తూ మాట్లాడుకొచ్చినప్పుడు మాత్రం ఎస్, బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదం కాబట్టి ఆయనకు అప్పుడు సపోర్ట్ దొరికింది, కొంత ఆయనపై గౌరవం కూడా పెరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న భాషలో, ఆయన వీడియోల్లో రోజుకో దేశం పోయి ఒక్కో దేశంలో ఒక్కో అమ్మాయితో తిరగడాలు, ఒక్కో అమ్మాయితో ఎంజాయ్ చేసిన అని చెప్పి చెప్పడాలు, తన డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? అసలు ఆయన వీడియోలు ఎవరు చూస్తారు? ఎటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా వీడియోల పైన?
అసలు ఇంట్రెస్ట్ ఏం లేదన్న ఆయన వీడియోస్ మీద. కాకపోతే మన దేశంలో ఉన్నాయన ఇన్ని దేశాలు తిరగలిగిండు, ఇన్ని దేశాలు చూపిస్తున్నానే ఒక ఉద్దేశంతో సపోర్ట్ చేసినాము. ఇంత నీచంగా చేస్తాడని మాత్రం మేము అనుకోలేదు. ఇంత దళిద్రమైన వాడు మన భారతదేశంలో పుట్టిండని ఇప్పుడు సిగ్గుపడుతున్నాము. మహిళలకు సపోర్ట్ ఇవ్వు, దానికి ఒప్పుకుంటాము. కానీ ఇంత నీచంగా ద్రౌపది దేవిని పట్టుకొని వచ్చి, సీతాదేవిని పట్టుకొని వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పుచ్చకాయతోటి ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఏమన్నా మీ తల్లి ఫారెన్ వచ్చింది, మీ తల్లికి అదే చెప్పేది ఉంటుంది. నువ్వు మిడ్డీలు వేసుకోనరా అమ్మ, చెడ్డీలు వేసుకోనరా, నిక్కర్లు వేసుకోనరా, భారతదేశ సాంప్రదాయాలు మనకు వద్దని చెప్పేది ఉంటుంది. అంటే నీ తల్లి నీ తండ్రి అయితేనే ఒకలాగా, బయట ఆడవాళ్ళంటే ఒకలానా? నీకు భారతీయ స్త్రీలంటే అంత అవమానకరంగా ఉందా? ఏం నేర్పిస్తారు? విదేశాలు అట్లాంటి వాళ్ళు మన భారతదేశానికి ఎంతో విలువనిస్తున్నారు. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? అసలు నువ్వు ఏమో చెప్పినట్టుందన్నా, ఏమో కోడలికి ఇరని చెప్పంటే అత్త పాసాట్లో వేసుకొని పోయినట్టు నువ్వు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడినావు. మరి ఇదేంది నువ్వు చేసేది? అనసూయకు నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు. పోనీ అనసూయని యాక్సెప్ట్ చేస్తుందా ఈ మాటని? అంటే ఆయన లైవ్ లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేసి మహిళలు కూడా మాకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా క్వశ్చన్ చేస్తారో బట్టలు ఇప్పుకొని తిరగండి. వీళ్ళందరికంటే ఈ స్వాతి నాడు నయం అనిపిస్తుంది. ఈ లైవ్ చూసిన నేను కూడా ఏం స్వేచ్ఛ కావాలి? బట్టలు ఇప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ కావాలా మీకు? సిగ్గు